ఈ ప్రాంతానికి ఎలా చేరుకున్నారు అంటే వారు ఈ కైలాసానికి వెళ్ళి దవలో చాలా ఇంకా దగ్గరికి వాళ్ళకి కొండ కనిపిస్తోంది కైలాసం. ఇంకా ఏంటంటే అక్కడ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయనకి ఒక మరగుజ్జు మనిషి, మన కొంచెం ముక్కులు పెద్దవిగా ఉంటాయట, అక్కడ వాళ్ళ ముక్కులు చిన్నవిగా ఉంటాయట. ఇతను ఏమిటా అని చెప్పేసి టిబెట్ అనమాట అక్కడ. అయితే అతను ఏం చేశాడంటే ముక్కు కోసేస్తానని వచ్చేసరికి ఇంకక్కడి నుంచి ముక్కు పెట్టుకుని ఇలా చాక పెట్టి జలిపించేస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు తట్టుకుంటూ వెళ్తున్నారు. అయితే అప్పుడు ఒక పెద్ద మనిషి 7 అడుగులు ఉంటాటండి వచ్చేట, ఏదో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏమిటంటే అతను వివస్త్రయ్యే ఉన్నాడు, ఒంటి మీద బట్టలు లేవు, కానీ అతని జుట్టు పాదం దాకా ఉంది, జుట్టుతో కప్పబడి ఉన్నా. అసలు అతని కళ్ళల్లోకి చూస్తుంటే ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలనే తపన ఉంది. అంత అందంగా ఉన్నాడు. రా నాయన అని చెప్పి ఈయన్ని గుహలోకి తీసుకెళ్ళారు. ఎంతో పెద్ద గుహ, అందులో ఒక్క దీపం కూడా లేదు, కానీ ఎంతో కాంతివంతంగా ఉంది. అక్కడే 1 రోజు 2 రోజులు ఉండి వారికి అన్నీ నేర్పారట. ఆయన నేర్పిన తర్వాత, నాన్న నువ్వు ఈ దర్శనం అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశం వెళ్ళిపో అని చెప్పేటండి ఫస్ట్ వ్యక్తి ఆయన, పరమశివుడు. స్వామే చెప్పారు, సాక్షాత్ శివుడని. తర్వాత కైలాసం వెళ్ళారు. ఆ కైలాసంలో శివలింగం మీద ఎవరో పెట్టినట్టు వెన్న ఉంటుందిట, ఆ వెన్నని తినేసేట, మళ్ళీ వచ్చిందిట. అలాగా ఆ కైలాస శిఖరం కొండని 14 రోజులు ప్రదక్షిణం చేశారటండి. ప్రదక్షిణానికే 14 రోజులు పట్టిందిట. ఆ తర్వాత ఏమిటంటే ఈ మానస సరోవరంలో కూడా ఎన్నో పరీక్షలు. ఈయన స్నానం చేద్దామని దిగేసరికి ఒక ఉయ్యాలతోటి 2 అమ్మాయిలు అందంగా అలాగే ఎదురుకుండా కనిపించట నది మధ్యలో. మీరు జగన్మాతలు అనగానే వాళ్ళు మాయమైపోయారు. ఆయన నేనే ఎన్నో కష్టాలు పడ్డానమ్మా అని చెప్పేవారండి. పాపం 10 మైళ్ళ కొండ ఎక్కారటండి. ఆ కొండ మించి ఎంత కొండ మించి ఎక్కారో అంత కొండ మించి జారి కింద పడిపోయారు. ఎవరో 2 భార్యాభర్తలు అలా పట్టుకుని కింద పడుకోబెట్టారు. అలాగే ఒకసారి ఎంతో దూరం నడిచి వెళ్ళిపోయిన తర్వాత వాన వచ్చేసింది. వానకి మంచంతా కరిగిపోయింది. దాంట్లో కొట్టుకుపోయి ఎంత దూరం నడిచి వెళ్ళారో అంత దూరం వెనక్కి వచ్చేసారు. చీకటి, ఇంకా ఏం చేయాలో తెలియక ఒక చెట్టుకు చుట్టుకున్నారండి. రాత్రి తెల్లవారు పాములు కొండ చిలువలు అన్నీ వచ్చేస్తాయి కొట్టుకుని. ఆ తెల్లవారులు అలా ఉండి ఆ వాన నీరు తగ్గాక దిగి మళ్ళీ అప్పుడు మొదలెట్టారు నాడవడం. ఇలా ఎన్నో కష్టాలు పట్టారని మహానుభావులు. భగవంతుడు ఎక్కడో ఉండడండి, భక్తుల్లో ఉంటాడు, ప్రసాదంలో ఉంటాడు, నామంలో ఉంటాడు, అంతే కదా. ఆంజనేయ స్వామి అంతటి వాడు రాముడితో యుద్ధం పెట్టుకున్నాడు అంటారు, కానీ మరి రాముడితో పోరాడగలడా? కానీ ఆయనకి ఆ నమ్మకం ఉంది. కానీ ఆయన బాణం వేశాడు, ఈయన బాణం వేశాడా? రామ్ 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 అన్నాడు. ఆ రామమే రామ బాణంగా మారింది, రాముడే ఓడిపోయాడు. అంటే ఎందులో ఉంది? నామంలో ఉంది. నామం గొప్పది, అందుకే నువ్వు ఏ నామాన్ని చేసినా విశేషమే. దుర్గా అని ఒక అతను ఉన్నట్టండి, అతను గాజులు అమ్ముకునేవాట. అక్కడికి ఒక స్వామి వచ్చేటండి. ఆ స్వామిని అడిగారట, నాకు ఏదైనా ఒక మంత్రోపదేశం చేయండి స్వామి అంటే. దుర్గా దుర్గా అనుకోని ఆయన అన్నారట. అనుకో అంటే అతనేమిటి, ఇంకా ఎవరిని చూసినా దుర్గా 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 అనునిత్యం అనుకుంటూ ఉండేసరికి అందరినీ పిచ్చోడని రాళ్ళిచ్చి కొట్టేవారట. దుర్గదాస్ అని పిచ్చి, వాడికి దుర్గ పిచ్చి అంతే. అతను ఏమీ పట్టించుకోలేదు. ఒక గురువు యొక్క మాటే మనకి చాలా విలువైనది. అంతలా చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఒక చెరువు పక్కన మంచి ఎండ అనేసి అక్కడ కూర్చున్నాడు. ఒక అమ్మాయి వచ్చిందిటండి, ఒక 10 ఏళ్ల బాలిక. ఏమయ్యా నాకు గాజులు వేస్తావా అని అడిగిందిట. అయ్యో వేస్తానమ్మా అని. మరి డబ్బులు ఉన్నాయా అని అడిగాట. ఇక్కడ పురుషోత్తమ అని ఒక అతను ఉన్నాడు, బ్రాహ్మడే. అతను దగ్గరికి వెళ్ళు, అతను 2 రూపాయలు ఇస్తాడు. అతను అంటాడు, ఆడపిల్లలు లేరు నాకంటాడు, ఉంది వేయించుకుందని చెప్పు. అయితే నా దగ్గర డబ్బులు లేవంటాడు. నీ దుర్గాదేవి ఫోటో దగ్గర కుంకంబరిలో 2 రూపాయల కాయిన్ ఉందని చెప్పు, అడ్రస్ ఇస్తాడు అని చెప్పాడు. అలాగే వేస్తాను, దీనికో డజను ఎర్రటి గాజులు వేసాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈయన అక్కడికి బయలుదేరే డబ్బులు తీసుకుంది. ఈ పురుషోత్తమ అన్నవాడు అమ్మవారి భక్తుడు, మొగుడు పెళ్ళం ఒక్కడే కొడుకు. తినడానికి తిండి లేదు, దేవుడికి నైవేద్యం పెడదామంటే ఏమి లేదు. ఆఖరికి ఆ వేళ కూడా మంచినీళ్ళైనా తాగుదామని ఉంచుకోబోతుంటే కొండ కూడా బద్దలైపోయింది.
అమ్మాయి ఇంత పరీక్ష చేస్తున్నావేమిటని చెప్పి అమ్మవారి దగ్గర విలపించి ఏడుస్తున్నట్టు ఆ పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు. సరిగ్గా 12 అయింది. తలుపు కొట్టారు. తలుపు తీసేట అతను పురుషోత్తమ అన్న ఆయన తీసరికి ఇతను వచ్చాడు. స్వామి, మీ అమ్మాయికి గాజులు వేశాను, 2 రూపాయలు ఇవ్వండి అన్నట్ట. అంటే నాకు అమ్మాయిలు లేరు బాబు, ఒక్కడే అబ్బాయి, అయినా నా దగ్గర డబ్బులు లేవు అంటే అలా అంటారని చెప్పారండి. ఆ ఫోటో దగ్గర కుంకుమ బారెండ్లో 2 రూపాయల కాయిన్ ఉంటుందిటండి అని చెప్పాడు. వెళ్ళి చూసేసరికి 2 రూపాయల కాయిన్ తళతళ మెరుస్తోంది. తీసాడు, అక్షయపాత్ర అయిపోయింది, వచ్చేస్తున్నాయి రొళ్ళు. అంటే ఇక్కడ వాళ్ళకి భోజనం పెట్టింది ఆ తల్లి, ఇక్కడ కొలిచినందుకు డైరెక్ట్గా చేతులిచ్చి గాజులు వేయించుకుంది. అంటే ఇద్దరిని ఒకేసారి పునరుద్ధరించింది ఆ తల్లి. అప్పుడు అతను అడిగట్ట, ఆ అమ్మాయి ఎక్కడ చూసావు నాయన, ఎక్కడ వేసావు? నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆవిడని కొలుస్తుంటే నాకు ఏ విధమైన దర్శనం లేదు, నువ్వు ఎంత అదృష్ట జాతకుడివి, నన్ను అక్కడికి తీసుకెళ్ళని చెప్పేసి బోర్ని ఏడ్చేసేట. ఇద్దరు పరుగున వెళ్ళారటండి. వెళ్ళేసరికి తీరా ఆ చెరువు చుట్టూ వెతుకుతున్నారు, కనిపించట్లేదు. అప్పుడు చెరువులోంచి వచ్చేయట, ఇదిగోరా నువ్వు వేసిన గాజులు అని. అంటే ఏమిటి అర్థం? మనం భక్తితో కొలిస్తే ఇంతగా అతను ఏమన్నా చేసేసాడా పూజలండి? నామాలు చదివాడా? లేదు. ఒకే 2 అక్షరాలు దుర్గా. అంటే దుర్గా అంటే ఏమిటంటే దుర్గమమైన కష్టాల్లోంచి కూడా తొలగించి, అందుకే వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమర్చే అరణ్యే శరణ్యే సదా మాం ప్రవాహి గతిస్త్వం త్వమేకా భవాని. అంటే అర్థం ఏంటంటే మన నదుల్లో తిరుగుతున్న, పర్వతాల్లో ఉన్న, శత్రువుల మధ్య ఉన్న, జంతువుల మధ్య ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా ఆ అమ్మవారిని నువ్వే దిక్కని పాహి అని ప్రార్థించేసరికి ఆ తల్లి వచ్చి రక్షిస్తుంది. అంత విశేషమైంది. అంటే మనం యొక్క ప్రార్థన, మన భక్తి కావాలి, ఆవిడకి మనస్సు కావాలి. ఇప్పుడు తిన్నడు ఏంటండి, ఆయనకి శివుడు సాక్షాత్కరించాడు, తనలో కలుపుకున్నాడు. అంతవరకు ఆయనకి భక్తి ఉందా అసలు? మాంసం పెట్టాడు, కాలుతో తన్నాడు, కానీ అంటే ఆ భక్తి వచ్చేసిన తర్వాత ఆయనకి తన్మయత్వం చెందాడు. అది నీకు కావాల్సిన భక్తి, విశేషమైన భక్తి కావాలి. నీ గురువు పట్ల కూడా నీకు అంత శ్రద్ధ కావాలి.